గుంటూరు జిల్లా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గంజి చిరంజీవి గారి మీద పోటీ చేసి కేవలం 12 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, సిపిఐ పార్టీ అభ్యర్థి అయిన ముప్పల నాగేశ్వరరావు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నారా లోకేష్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 5337 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా నారా లోకేష్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మురుగుడు లావణ్య గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వరుసగా 2 సార్లు ఇక్కడ విజయం స్వల్ప మెజారిటీతో అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వరించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన నారా లోకేష్ గారికి ఈసారి ఇక్కడ గెలుపు అన్నది ఒక ఛాలెంజ్ గా, సవాల్గా మారడంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ఈయన చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా ఇక్కడ లాస్ట్ టైం టీడీపీకి ఉన్న మైనస్లన్నీ ప్లస్ గా మారి ఈసారి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారే గెలుచుకుంటారనే భావనని కలిగిస్తున్నాయి. ఈ సవాల్కి ఈసారి ఇక్కడ పెరిగిన కూటమి బలాన్ని తోడు చేసుకుని గెలవాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో మమేకమై ఈయన ప్రజలు మన్ననలు పొందుతుంటే, మరోపక్క వైసీపీ అభ్యర్థిని అయిన మురుగుడు లావణ్య గారు తప్పక విజయం సాధించాలన్న సంకల్పంతో మరింత విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో నారా లోకేష్ గ్రాఫ్ విపరీతంగా పెరగడం కారణంగా ఫైనల్ గా కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పర్యవేక్షించి చూడగా కూడా ఈసారి ఇక్కడ ఎడ్జ్ మాత్రం మంచి మెజారిటీతో కూటమి అభ్యర్థికి ఉందని తెలుస్తుంది.